ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేజ్ రిలాక్స్ అండి. ఈ వీడియో స్వామి దీక్ష కంప్లీట్ అయిపోవడానికి 2 days ముందు రోజు వీడియో అండి. ఇంకా ఇడుములకి 2 రోజుల ముందు రోజు వీడియో అనమాట ఇది. సో స్వామి అయితే ఇంకా ఇంట్లోని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే మనం పూజకి పెడతాం కదా. సో ఆ ప్రసాదాలకి అరటిపళ్ళు అయితే పెడుతున్నారు. సో వాళ్ళు తినట్లేదు కదా అని ఇంకా ఆవులకి అయితే పెట్టేద్దాం కదా అని మేమైతే సిరిపురం సైడు కొంచెం పైకి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఖాళీగా ఉండదు అనమాట బీచ్కి వెళ్ళే వేలోని. సో అక్కడ ఆవులు ఉంటే అక్కడికైతే వెళ్ళాము. సో ఇంకా అక్కడ వాటికి పెట్టేసి రిటర్న్ వచ్చేసేసాము. ఎప్పుడైనా ఆవులకి అరటిపళ్ళు అవి పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకేసారి ఎక్కువ అయితే పెట్టేయద్దు, ఎందుకంటే వాటికంటే డైజెషన్ రాదంటండి, తర్వాత ఇబ్బంది పడతాయంట. సో అందుకే పెడితే ఒక 2, 3 అలా పెట్టండి, ఒకేసారి ఎక్కువ పెట్టేయకండి, మళ్ళీ అవి ఇబ్బంది పడతాయి. మంచికి వెళ్ళి చెడు ఎదురైనట్టు ఉంటుంది, పుణ్యమేమో కానీ అవి ఇబ్బంది పడితే మనకు పాపం చుట్టుకున్నట్టు తయారవుద్ది అనమాట. ఇంకా సో ఆ తర్వాత స్వామి వాళ్ళు విడుములకి వెళ్ళినప్పుడు ట్రైన్లో నైవేద్యం చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఇంకా గులాబీ పూలు అలానే గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను. గులాబీ పూలు మెజర్మెంట్స్ అయితే నాకు తెలియదు అని చెప్పి మా పిన్నిని అయితే కనుక్కున్నాను. సో పిన్ని అయితే కనుక అన్నీ పావు అంటే మైదా అలానే బియ్యం పిండి పావు తీసుకోవాలి, పంచదార కూడా పావు తీసుకోవాలి. దానికి ఒక నెయ్యి ప్యాకెట్ 5-6 ఇలాచీలు ఉంటాయి కదా, ఇలాచీలు దంచి వేసేయాలన్నమాట. అందులోని వేసేసి కొంచెం ముద్దుగా కాకుండా అలానే పాలలా కాకుండా మధ్య రకంగా పిండి కలుపుకొని ఉంచేసుకున్న తర్వాత ఇంకా పువ్వులు వేసేసుకోవడమే. పువ్వులు వేసేటప్పుడు ఏంటంటే గులాబీ పువ్వులు కాడ ఉంటుంది కదా, అది మాత్రం బాగా కాకెక్కాలి, లేకపోతే పువ్వులు అస్సలు రావన్నమాట. నాకు ఫస్ట్ విసిగించేసింది, ఆ తర్వాత అలా బాగానే వచ్చాయి. నేను పావే తీసుకున్నాను, మెజర్మెంట్స్ అయితే తక్కువ వేసానండి. అండ్ అలానే నేనైతే వీడియోస్ తీసుకుందాం కదా అని ఇంకా సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను దానికోసం. ఇది నాకు ఏంటంటే మా షాప్లోని యాక్సెసరీస్ తెచ్చేటప్పుడు అది కూడా నేను తీసుకున్నాను అనమాట. నాకు బాగా యూజ్ అయింది. ఇప్పుడు నేను గులాబీ పువ్వులు వీడియో తీసేటప్పుడు సెల్ఫీ స్టిక్కే యూజ్ చేశానండి. బాగా వచ్చింది. అంటే దగ్గర ఇంకా మనం ఏంటంటే చేత్తో పట్టుకొని జూమ్ చేసుకొని తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు, స్టాండ్ పెట్టి దగ్గరలో తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర పెద్ద ఉన్నాయి, ఇంక చిన్నది లేదు కదా అని తీసుకున్నాను. నాకు బాగా యూజ్ అయింది. అండ్ అలానే నేనైతే ఎప్పుడు పిండి వంటలు చేయలేదండి. సో అందుకే నాకు మెజర్మెంట్స్ తెలియవు, ఇంకా అందుకని పిండి నాకు కనుక్కొని చేశాను అనమాట. బాగా వచ్చాయి. అండ్ అలానే మా స్వామికి ఇంకా ఏం కావాలి అంటే ఆ 2 అడిగారు, గులాబీ పువ్వులు అలానే గులాబ్ జామ్ చేయమని చెప్పి అన్నారనమాట. సో అడిగిన తర్వాత చెయ్యకపోతే మనసు ఏదోలా ఉంటుంది కదా, ఇంకా అందుకనే చేశాను. అండ్ అలానే జంతికలు చేద్దాం అనుకుంటున్నాను. అమ్మకైతే అడగాలి మెజర్మెంట్స్, ఎందుకంటే ఇంక నేర్చుకోవాలండి. గగను పెద్దోడు అవుతున్నాడు, ఎప్పుడు అమ్మలో లేదంటే అత్తయ్యో ఎవరో ఒకరు చేయడమే అవుతుంది. సో నేను నేర్చుకున్నాను అనుకోండి, నాకు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇంట్లోని కూడా అప్పుడప్పుడు ఇంకా గగన్ పెద్దోడు అవుతున్నాడు కాబట్టి వాడికి స్నాక్స్ అవి చేసి పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ట్రయల్స్ అయితే వేస్తున్నాను. పండగకైతే జంతికలు వండుదాం అనుకుంటున్నాను అనమాట. మీకు పిండి వంటల్లోని ఫేవరెట్ ఐటమ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పిండి వంటలు అంటే మా చిన్నప్పుడు విషయం మీతో షేర్ చేసుకుంటాను. మా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా పనంతా ఇంకా మా అమ్మగారు వంట పనికి వెళ్తారండి. వంట పనికి వెళ్ళి వచ్చిన తర్వాత కరెక్ట్గా భోజనాలు చేసి రాత్రి 10 గంటలకి మేము స్టార్ట్ చేసేటోళ్ళం అన్నమాట వంట. అది అప్పట్లోని 90s కిడ్స్ అందరికీ తెలిసిందే, పాకిల్లులు, అదే కమ్మరేకి ఇల్లులు అండి. సో కమ్మరేకి ఇల్లులు మాది కొండపైన అనమాట. సో కొండపైన వల్ల ఏంటంటే ఇంటి వెనకతల పెట్టి చేసేటోళ్ళం పుల్ల పొయ్య. మా అమ్మ 10 గంటలకు రాత్రి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి పొయ్యి ఆపేవాళ్ళం అనమాట. మళ్ళీ ఇందులో 2-3 రోజులు చేసేవాళ్ళమండి, ఎందుకంటే ఐటమ్స్ చేసేది కొంచెం 4-5 అయినా కూడా ఎక్కువ కేజీలు చేసేదన్నమాట. సో మా అమ్మ అరిసెలు, జంతికలు, అలానే నమ్మకీలు, గులాబీ పువ్వులు, జంతికలు 2 రకాలు. మళ్ళీ పెద్ద జంతికలు ఒకటి, కారపూస జంతిక దించాలి అంటే కనుక బోల్ టైం పట్టేస్తుంది. పెద్ద జంతిక ఒకటే చేసేది కానీ మా అమ్మ
దానికి ఏంటంటే ఉడకడానికి టైం పట్టేస్తుంది అనమాట. అలానే ఇంక మనకి చిన్న జంతికలు ఉన్నాయంటే 5-6 దిగిపోతాయి. సో వాటితో ఇబ్బంది ఉండదు. ఇలా గులాబీ పువ్వులు అరిసెలు అవి చేసేసరికి మాకు 2-3 రోజులు రోజు మార్నింగ్ 4 o'clock అయిపోయేది అనమాట. ఒకసారి చిన్నప్పుడు ఇలానే వంటలు చేస్తుండగా కరెక్ట్గా 1 o'clock అలా అయిందండి. నేను మా పెద్దక్క మా అమ్మగారు ఉన్నాము. సో ఇలా మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాము. అక్కడ ఎవ్వరు లేరు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ సిచ్యువేషను. సో ఇలా వంటలు చేస్తుంటే కుక్క వచ్చేసి కొండపై నుంచి కింద దిగేటప్పుడు కొంచెం మట్టి ఒలికి కిందకి పడింది. ఆ ఒక్క రాయి వచ్చి మా అక్క మీద పడేసరికి ఇంకా దెయ్యం అనుకుని నేను మా పెద్దక్క పరుగు ఇంట్లోకి పారిపోయినాము. ఇంక మా అమ్మ తర్వాత అయితే దెయ్యం లేదు భూతం లేదు మీరు అన్నీ ఎట్లాంటివే అని చెప్పేసి మా అమ్మగారు గసిరారు. కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. కానీ మా చిన్నప్పుడు వల్ల ఏంటంటే నిజంగా దెయ్యాలు భూతాలు అంటే చిన్నప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది కదా. సో చాలా భయం వేసింది నాకైతే. కనుక 4 years వచ్చేసరికి మా అమ్మ నన్ను మా చిన్నక్కని హాస్టల్లో వేసేసిందండి. మా పెద్దక్కని కూడా హాస్టల్లో వేసింది. కానీ మా అక్క దెయ్యాలు ఉన్నాయనుకొని వచ్చేసింది అనమాట. సో మా హాస్టల్లో కూడా చాలామందికి మా ఎదురుగానే రూమ్లో పెట్టేసి తల కట్ చేసేసి చివరిగట్టతో కొట్టేయడము దెయ్యాలు పడితే ఇవన్నీ చేశారు. కానీ నాకు ఎప్పుడు దెయ్యాలు కనిపించలేదు. మరి చాలామంది చూసామని అంటారు. కొంతమంది దెయ్యాలు పట్టేవి కూడా. సో మీకు ఎవరైనా ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారో లేదా దెయ్యం పట్టిన వాళ్ళని చూసారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒక్కసారి మాత్రం ఒక ఇన్సిడెంట్ జరిగింది దెయ్యంకి సంబంధించింది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో ఖచ్చితంగాను. అండ్ అలానే ఇంకా గులాబీ పువ్వులు చేసేసి గులాబ్ జాములు అయితే కూడా చేసేసానండి. గులాబ్ జాములకి నేను చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే నేను ఎప్పుడు ఎక్కువ పంచదార వేసి కొంచెం తీగపాకం వచ్చినంత వరకు చేసేదాన్ని అనమాట. అదేదో అంటారు కదా ఒక్కోసారి పక్క వాళ్ళ మాటలు వినకూడదు అని. సో నేను అదే చేశాను. నార్మల్గా పంచదార నీటిలో కరిగిపోతే సరిపోద్ది, ఇంకేమీ ఉండదు, పర్లేదు గులాబ్ జామ్కి అన్నారు కదా అని. సో అలా ట్రై చేశాను. గులాబ్ జామ్ బాగానే వచ్చిందండి. వాటర్ అంతా గులాబ్ జామ్ పీల్ చేసుకుంది. కాకపోతే వాటర్లా కాకుండా కొంచెం తీగ పాకంలాగా అదే మనకి పాకంలాగా అనిపిస్తే గులాబ్ జామ్ ఇంకా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు అలా చేయకండి. కొంచెం తీగ పాకం వచ్చిన దాకా ఉంచుకొని అప్పుడు గులాబ్ జామ్ని దాంట్లోని ఫ్రై చేసి డిప్ చేయండి. మనకి పాకం తింటున్న ఫీల్లోని గులాబ్ జామ్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇడుముల వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.